హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ విశాఖపట్నం నుంచి చెన్నైకి నేను బస్సులో ట్రావెల్ చేశాను. అది కూడా శ్రీ తులసి బస్ అనే బస్ ట్రావెల్స్ చేశాను. ఈ బస్ అయితే చాలా బాగా నచ్చింది. విశాఖపట్నం నుంచి చెన్నైకి బస్ ట్రావెలింగ్ ఎలా ఉంటుందని చెప్పడానికి నేను వీడియో చేశాను. ఇది బస్ ఇంటీరియర్, ఇది టోటల్గా స్లీపర్ క్లాసే. అది కూడా ఏసీ. అది అప్పర్ అండ్ ద లోవర్. నాది లోవర్ వచ్చింది. అది కూడా అప్పర్ ఏమో సైడ్ లోవర్, సైడ్ అప్పర్ ఉంటుంది. ఇటువైపు ఏమొచ్చేసి టోటల్గా ఇద్దరు ఉండాలి. అది కూడా బాయ్స్ అయితే బాయ్స్, గర్ల్స్ అయితే గర్ల్స్ ఇస్తారు. ఇది టోటల్గా నా బెడ్ ఇది. దీంట్లో ఒక జోక్ జరిగింది. ఏంటి అంటే వీళ్ళు ఒక వాటర్ బాటిల్ అనేది నాకు ఇచ్చారు. అంటే బస్లోనే మన వాటర్ బాటిల్, నేనేమో వాటర్ బాటిల్ కొనేసుకున్నాను. సో అది ఫ్యాషన్ జరిగింది. కానీ ట్రావెలింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక వీడియో తీయాలనుకున్నాను, అది వీడియో తీసా. ఇక్కడ మనకి ట్రావెలింగ్లోని బస్ అయితే సూపర్గా ఉంది ఫెసిలిటీ. ఈ ఫెసిలిటీ చూస్తుంటే బస్సులోనే ట్రావెల్ చేయాలనిపిస్తుంది. అంటే రీసెంట్గా కొంతమంది ఏంటంటే బస్సెస్లో ట్రావెల్ చేయడం టఫ్, అలాగే బస్సెస్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అవి ఇవి అని చెప్పారు. కానీ మన బస్ డ్రైవర్ అయితే చాలా బాగా తీసుకువెళ్ళడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళందరి మాటలు విని నేను బస్ జర్నీ అనేది ఆపేద్దాం అనుకున్నా. కానీ బస్ జర్నీ చేస్తే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికే నేను ఈ బస్ ట్రావెలింగ్ అనేది చేయడం జరిగింది. ఈ బస్లోనైతే ఎంతో ఫెసిలిటీ ఉంది. స్లీపర్ దాంట్లోని లోవర్ వచ్చింది. నాకైతే ఎంతో బాగా నచ్చింది. అందుకే నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. నేను వైజాగ్ నుంచి చెన్నైకి ఎంత కాస్ట్ అయింది అంటే కరెక్ట్గా నాకు 1800 రూపాయలు విశాఖపట్నం నుంచి చెన్నైకి వెళ్ళడానికే జరిగింది. ఇది నేను పడుకునే ప్లేస్. ఇక్కడ మన సామాన్లు పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంది. అలాగే ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్తో పాటు ఏసీ మనం ఆన్ అండ్ ఆఫ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఒకవేళ నచ్చకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. ఇది బెడ్. వీళ్ళతో పాటు బెడ్లోని బెడ్షీట్ కూడా పిలుస్తారు. సో విశాఖపట్నం, ఇది మన విశాఖపట్నంలో ఏ ప్లేస్ అనేది మీరు గుర్తుంచుకోండి. ఇది మన విశాఖపట్నం నుంచి బయలుదేరినప్పుడు కరెక్ట్గా ఉన్న ప్లేస్. ఇది ఇంటీరియర్ నైట్ టైం అంటే ఇంకా బస్లోని నేను ఎంటర్ అవ్వక ముందు ఇది ఇంటీరియర్ అన్నమాట. ఇది కర్టెన్స్, ఎవరికి వాళ్ళే సేఫ్టీ. ఒకటి, మీరు సింగిల్గా వెళ్తే సైడ్లో తీసుకోండి. ఫ్యామిలీస్తో వెళ్తే మాత్రము అప్పర్ బెర్త్, లోవర్ బెర్త్ ఈ సైడ్స్ తీసుకోండి. నేను డబల్స్ ఉంటుంది, కింద డబల్స్ ఉంటుంది. అది మాత్రం మీరు మర్చిపోవద్దు. మీరు ఇక్కడ మనకి ఏంటి అంటే ఒక ఛార్జింగ్ పాయింట్తో పాటు అలాగే ఏసీ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, హ్యాపీగా పడుకోవచ్చు. ఈ శ్రీ తులసి బస్ ట్రావెల్స్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు నేను 3 బస్సెస్ నేను ట్రావెల్ చేశాను. కానీ ఇంత స్పేషియస్గా, ఎంత హ్యాపీగా నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే మన విండోస్ నుంచి మనం క్లియర్గా వచ్చే అన్నీ చూసుకోవచ్చు. ఎంతో బాగా నచ్చింది అనమాట. కానీ కొన్ని అవర్స్ జర్నీయే తప్ప ఇంకేం కాదు. ఎందుకంటే ట్రావెలింగ్లోని కొన్ని జర్నీస్ ఎలా ఉంటాయంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఈ జర్నీ కూడా నాకు చాలా హ్యాపీగా వచ్చింది. ఇది మనం గంగవరం పోర్ట్కి వెళ్ళే రూట్ అనమాట. విశాఖపట్నం నుంచి లెఫ్ట్ సైడ్కి అలా పైకి వెళ్ళిపోతే గంగవరం పోర్ట్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ పడతారు ఉన్న హెల్మెట్స్ వేసుకోండి. అర్థమవుతుందా? ఇది వాళ్ళు ఇచ్చిన బెడ్షీట్. ఇది ఇక్కడ పిల్లో కూడా ఇచ్చారు వాళ్ళు. మొబైల్ పెట్టుకునే ప్లేస్ అది. అలాగే ఛార్జింగ్ పాయింట్ అది కనబడుతుందా మీకు? దీంతో పాటు ఏసీ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అది లగేజ్ పెట్టుకునే ప్లేస్. అది ఇన్ని ఫెసిలిటీస్ మనకి ఎలా ఉంది అంటే సింపుల్గా సూపర్గా ఉంది. ఇది నాకైతే బాగా నచ్చింది అబ్బా. నేను చెప్తున్నాను కదా, బస్సు అయితే సూపర్గా ఉంది. ఇక్కడ మనకు కొన్నిటి దగ్గర ఎక్కడెక్కడ టీ బ్రేక్ కానీ లంచ్ బ్రేక్ కానీ ఎక్కడైనా ఆపుతున్నారు. ట్రావెలింగ్లోని మనం ఎంజాయ్ చేయవలసిన ప్లేస్ ఏదిరా అంటే విండో సీట్ ఎక్కడైనా దొరుకుతుంది. ఇంకో విషయం ఏంటి తెలుసా, నేను ఎక్కడ వీడియో తీస్తే అక్కడ డీమ్యాట్ కనబడుతుంది. అదేంటో నాకు అర్థం కావట్లే. నైట్ టైం అయితే సూపర్గా ఉంటుంది తెలుసా. ట్రావెలింగ్లో నైట్ టైం ఒక్కసారి మీరు బస్సు చూడండి, టోటల్గా బ్లూ కలర్. అదేదో ఒక డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉందన్నమాట. అంత బాగా నచ్చింది నాకైతే. అసలు నిద్రపోవాలనిపించట్లే అలా ఉంది. ఈ బ్లూ కలర్తో పాటు బయట ఎంత బాగుంది చూడండి, మీరే చూడండి. ఇక్కడ మనకు ఫుడ్ ఎంత అవసరమో బస్కి పెట్రోల్ కూడా అంతే అవసరం. సో అందుకనే మన బస్ పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తుంది. పెట్రోల్ బాగానే కొట్టించుకొని సూపర్గా ట్రావెలింగ్ అనేది మళ్ళీ మన డ్రైవర్ శ్రీనివాస్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. మన డ్రైవర్ గారి పేరు శ్రీనివాస్ గారు. చాలా బాగా చేశారు. శ్రీనివాస్ గారు అండ్ వీరబాబు గారు అనుకుంటాను, ఇద్దరు డ్రైవర్. చాలా బాగా అసలు ఆ ట్రావెలింగ్ అనేది సింపుల్గా అయిపోయింది వీళ్ళిద్దరు వల్లే. డ్రైవింగ్ సూపర్గా చేశారు, వాళ్ళు సేఫ్గా తీసుకెళ్ళారు. నేను చెప్తున్నాను, ట్రావెల్స్ చాలా చేయొచ్చు, కానీ శ్రీ తులసి ట్రావెల్స్లో ట్రావెల్ చేయండి. ఇది నేను ఎవరో వాళ్ళకి ప్రమోట్ చేయడానికి కాదు, నేను ట్రావెల్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని మీకు చెప్తున్నాను.
ఓకే. ట్రావెలింగ్‌లో ఒక విండో సీట్ దగ్గర కూర్చొని నైట్ టైము నిద్ర రాకపోతే మీరు ఆ చుట్టుపక్కల మొత్తం అంతా చూసుకుంటూ అదేదో మన డిఫరెంట్ లోకానికి కూడా వెళ్ళొచ్చు. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో మనకి సర్కసెస్ కూడా కనిపెట్టారు. రాజమండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఇగో ఇలాగా సర్కస్ కనపడిందా డీమార్ట్? నేను ఎక్కడ వీడియో తీస్తే అక్కడ డీమార్ట్ కనపడుతుంది. ఇంకోటి ఇక్కడ నేను కరెక్ట్‌గా మన రాజమండ్రి దగ్గరలో ఉన్న లంచ్‌కి దిగాం. ఇది మన శ్రీ తులసి బస్ టోటల్ ఇంటీరియర్ అండ్ అవుట్‌డోర్ ఇయర్ మొత్తం అన్నమాట. ఇది హైవే చెన్నై కోల్కతా హైవే. ఇది చెన్నై కోల్కతా హైవే. ఈ పక్కన చిన్న పొలాలు కూడా కనబడ్డాయి మనకి. ఇగో ఇవే చిన్న చిన్న పొలాలు. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగా కనపడుతుంది ఈ పొలాలు, అంత బాగా కనపడ్డాయి. ఫైనల్గా మన చెన్నైకి వెళ్ళే మార్గం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. ఓకే, ఇక చెన్నైకి శ్రీ తులసి బస్ ట్రావెల్స్ మొత్తం అంతా ఇక్కడ లంచ్కి ఆపారు, డిన్నర్కి ఆపారు. డిన్నర్ చేసే ప్లేస్ ఇది. అక్కడ డిన్నర్ కూడా చాలా బాగా నచ్చింది, కానీ కొంచెం సాల్ట్ తగ్గిస్తే బాగుండు అనిపించింది, అంతే, ఇంకేం కాదు. అంటే హడావుడిగా ఫుడ్ తినేయడము, మళ్ళీ బస్ స్టార్ట్ అయిపోద్దని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. అది బస్సులో ప్రయాణం చేసేటప్పుడు టాయిలెట్స్కి ఇబ్బంది అయిపోద్ది, అలాగే మన వాష్రూమ్స్ ఇబ్బంది, అలాంటిది ఏమీ లేదు. మన శ్రీ తులసి యాప్లోని మనకి ఏమైనా ఇబ్బంది ఉంటే అక్కడే ప్యానిక్ అని క్లిక్ చేయాలి. అలాగే టాయిలెట్ వస్తే అక్కడే ఇంటిమేట్ చేస్తే ఆటోమేటిక్గా డ్రైవర్కి కాల్ వచ్చేస్తుంది, పలానా సీట్ నెంబర్లో మనకు ప్రాబ్లం ఉంది. చూడు, ఫుడ్ కూడా అంతే బాగుంది, మీరు ఏం భయపడదు. ఇలా చేస్తుండగానే మార్నింగ్ అయిపోయింది, చెన్నైకి రీచ్ అయిపోయాం. కావాలంటే చూడండి, ఇది చెన్నై హైవే, చెన్నై ఫ్లైఓవర్ మనకి. అలాగే చెన్నై బోర్డింగ్స్ కూడా చాలా చాలా కనపడతాయి, మీరు అలా చూస్తూనే ఉండండి. చెన్నైకి ఎలా రీచ్ అయిపోయామో తెలియదు, రీచ్ ఎర్లీ మార్నింగ్ కళ్ళు తెరవగానే మనకి చెన్నై రీచ్ అయిపోయాం. కనపడుతుందా? ఇవన్నీ చెన్నై నేమ్స్ చూడగానే చెన్నై రీచ్ అయిపోయాను. మార్నింగే లేచాను, చూస్తే 8 అలాగ అయిపోయింది. ఎందుకంటే 8 o'clock నేను బస్సులో లేచానంటే నాకే ఆశ్చర్యం వేసింది. అంత స్లీప్, ఎంత హ్యాపీ అనిపించిందంటే అంత హ్యాపీ అనిపించింది. ఇంకా అలా లేచాము, వచ్చింది. ఇంకా దిగ్గానే ఇంకా స్పాట్లో దిగిపోయాను. ఇంకా నేను మా ఆఫీస్ పీజీ వెనకాలకి వెళ్దాం రెడీ అయిపోయాను. అక్కడ నుంచి ఊబర్ తీసుకొని, ఇదంతా చెన్నై రోడ్. ఈ చెన్నై రోడ్లో మెట్రో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇది టోటల్గా మెట్రో. నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళే మార్గంలో ఊబర్ని పెట్టుకున్నాను, ఊబర్లో వెళ్తున్నాను. సో ఊబర్లో వెళ్తున్నప్పుడు ఈ ఫ్లైఓవర్స్ అవన్నీ కనపడ్డాయి కాబట్టి మీరు కూడా చూసినట్టు ఉంటుందని మీకు చూపిస్తున్నాను. ఇదే మా ఆఫీస్ అనమాట. ఇక్కడ మీకు కనపడుతున్న డిఎల్ఎఫ్ఏ మా ఆఫీస్ కనపడుతుందా? ఇదంతా బ్యాక్ గేట్, అది ఫ్రంట్ గేట్ అనమాట. ఇప్పుడు నేను పీజీకి వెళ్ళాలి కాబట్టి నేను బ్యాక్ గేట్ నుంచి నేను ఆ పీజీకి వెళ్తున్నాను. సో నేను పీజీకి వెళ్ళి, ఇది నా పీజీ వే అనమాట. పీజీకి వెళ్ళి నేను పీజీ నుంచి ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేసి వెళ్ళాలి. ఇప్పుడు నేను జాబ్ చేస్తుంది ఏంటి అంటే ఒక మెడికల్ కోడర్గా చేస్తున్నాను. నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో చేస్తున్నాను. ఓకే, దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. వైజాగ్ నుంచి చెన్నై రావడానికి నా 800 రూపీస్ పడింది. ఇంకా ఫుడ్కి ఒక 100 అయింది. ఇంకా అటు అయితే ఇంకో 100 రూపీస్ దానికి అయింది. టోటల్గా 2000తో వైజాగ్ నుంచి చెన్నైకి వచ్చేయచ్చు. కొంతమంది ట్రైన్స్లో రావాలి అనుకుంటారు, రండి, పర్వాలేదు, కానీ బెస్ట్ ట్రైన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్